మీరు సోషల్ మీడియాని ఫాలో అవుతూ ఇష్టారీతిన డైటింగ్ చేస్తున్నారా? అయితే ఇది మీకోసమే. ఇష్టం వచ్చినట్టు డైటింగ్ చేసిన ఓ యువతి చివరికి లేవలేని స్థితిలో మంచం పట్టి ఆ తర్వాత కన్ను మూసింది. కేరళలో వెలుగు చూసిన ఈ విషాద ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. తాను బరువు పెరుగుతున్నానని అనవసరంగా భయపడిన టీనేజర్ ఆన్లైన్ లో కనిపించిన ప్రతి డైటింగ్ ప్లాన్ ని ఫాలో అయింది. చివరికి వాటర్ డైటింగ్ అంటూ మంచినీళ్లు మాత్రమే తాగుతూ అనారోగ్యం పాలై ప్రాణాలు పోగొట్టుకుంది. కేరళలో ఓ టీనేజర్ కొన్ని నెలలుగా భోజనం సరిగ్గా చేయటం మానేసింది. బరువు పెరగొచ్చనే భయంతో లేనిపోని కసరత్తులు మొదలుపెట్టింది. ఆన్లైన్ లో ఎవరు సూచనలు చేసినా ఫాలో అయ్యేది. ఒక దశలో వాటర్ డైట్ కూడా మొదలుపెట్టింది. అంటే నీళ్లు మాత్రమే ఎక్కువ తీసుకోవడం అన్నమాట. అలా కంప్లీట్ గా ఆహారం తీసుకోకుండా మానేయటంతో ఆమె శరీరం బాగా దెబ్బతింది. పరిస్థితి చెయ్యి దాటిపోయి ఆసుపత్రి పాలైంది. చివరికి కన్ను మూసింది. ఇంతకీ ఎనోరెక్సియా నర్వోసా అంటే ఏంటి? ఎనోరెక్సియా నర్వోసా అంటే ఒక సైకలాజికల్ డిసార్డర్. ఈ సమస్యతో బాధపడేవారు తమ బరువు పెరగకున్నా పెరుగుతున్నట్టుగా ఫీల్ అవుతారు. తింటున్న ఆహారం గురించి మామూలు వాళ్లతో పోల్చితే చాలా భయపడిపోతుంటారు. బరువు తక్కువగా ఉన్నా తాము ఒబేసిటీ అంటే ఊబకాయలమేమో అని భ్రమిస్తారు. అలాంటి ఓ అపోహతోనే ఆరోగ్యకరమైన తిండి తినటం పూర్తిగా మానేస్తారు. దారుణంగా పస్తులుంటారు. అలా మెల్లగా శరీరాన్ని చిక్కి శల్యమయ్యేలా చేసుకుంటారు. తాము ఆసుపత్రి పాలైనా ఈ ఎనోరెక్సియాతో బాధపడేవారు చెప్పిన మాట వినరు, సరైన ఆహారం తీసుకోరు. అలా చివరికి కేరళకి చెందిన ఓ టీనేజర్ చేతులా తన ప్రాణం తీసుకుంది. కేరళ టీనేజర్ కూడా ఇలాగే చేసింది. 5-6 నెలలుగా రకరకాల ఆన్లైన్ పోర్టల్స్ లో డైట్ ప్లాన్స్ ని ఫాలో అయ్యింది. తొందరగా బరువు తగ్గాలన్న ఆలోచనతో ఆహారాన్ని తినకుండా కడుపు మార్చుకుంది. ఇంట్లో వాళ్ళు ఆహారం పెట్టినా వాళ్ళకి తెలియకుండా దాచిపెట్టేది. కేవలం గోరువెచ్చని నీరు మాత్రమే తాగేది. ఆమె కనీసం 24 కేజీల బరువు కూడా లేదు. మంచానికే పరిమితమైపోయింది. ఇలా 5 నెలలకు ముందు ఆరోగ్యం పాడు కావటంతో వైద్యులకి చూపించారు తల్లిదండ్రులు. అమ్మాయికి మంచి పోషకాహారం పెట్టాలని వైద్యులు సూచించారు. సైకియాట్రిస్టులకు కూడా చూపించాలని సలహా ఇచ్చారు. తర్వాత 2 నెలలకి మళ్లీ ఆరోగ్యం చెడిపోవడంతో ఆసుపత్రిలో చేర్పించారు. 2 వారాల క్రితం ఆమె బ్లడ్ షుగర్ లెవెల్స్ బాగా తగ్గిపోయాయి. బాడీలో సోడియం, బీపీ లెవెల్స్ కూడా పడిపోయాయి. ఊపిరి తీసుకోవడం కూడా కష్టంగా మారింది. ఆమె పరిస్థితి విషమంగా మారటంతో ఐసీయూలో ఉంచి వైద్యం అందించినా ఉపయోగం లేకుండా పోయింది. కోవిడ్ తర్వాత ఇలాంటి కేసుల సంఖ్య బాగా పెరిగిందని వైద్యులు చెబుతున్నారు. అతి శుభ్రం, అతి జాగ్రత్తగా, అతిగా తినకూడదన్న భావనతో పాటు తాము సన్నగా ఉన్నా లావుగా ఉన్నట్టు ఊహించుకుంటూ తిండి తినడం మానేస్తారు. దీంతో శరీరానికి కావలసిన క్యాలరీస్, శక్తిని కోల్పోతారు. అలా మెల్లగా తమ శరీరాన్ని తామే డైట్ పేరుతో కడుపు మార్చి హింసిస్తారు. చివరికి మంచి నీళ్లే ఆహారం అన్నట్టుగా ప్రవర్తిస్తారు. కేవలం నీళ్లు తాగి బతికేందుకు ప్రయత్నిస్తారు. ఇది అనారోగ్యాన్ని మరింత పెంచుతుందని వైద్యులు చెప్తున్నారు. వాటర్ ఫాస్టింగ్ చాలా డేంజరస్ అంటున్నారు.